జనరల్ గా మైక్ పట్టుకుని మాటలు చెప్పే వాళ్ళని నాలాంటి వాళ్ళని యాంకర్స్ అంటారు. అయితే మైక్ లేకుండా మాటలు చెప్పేవారిని సేల్స్ మ్యాన్ అంటారు. అలా మన ముందుకు మాటలు చెప్పేయడానికి వచ్చేస్తున్నాడు సేల్స్ మ్యాన్ రాఘవ. సార్ నమస్తే సార్. ఐఎమ్ ఏగా ఫ్రమ్ డాగా కంపెనీ సార్. మా కంపెనీ చాలా ప్రోడక్ట్స్ అందంగా ఉన్న వాళ్ళ కోసం తయారు చేస్తుంది సార్. సార్ యువర్ లుకింగ్ సో గుడ్ సార్. చూడటానికి సినిమా హీరోలా ఉన్నారు సార్. సార్ యువర్ ఈ హెయిర్ స్టైల్ ఆల్సో వెరీ గుడ్ సార్. సార్ మీరు అసలు చిక్కుపోయిన సంజయ్ దత్తులో ఉన్నారు సార్. సార్ మీలాంటి వాళ్ళ కోసం మా కంపెనీ ఒక మంచి హెయిర్ ఆయిల్ తయారు చేసింది సార్. ఇప్పటికే హెయిర్ ఎక్కువైపోయి ఏడుస్తున్నాడు, వద్దు సార్. నన్ను వెళ్ళు సార్. మా కంపెనీ రేజర్ లో ప్రోడక్ట్ కొత్తగా పెట్టింది సార్. ఓ రేజర్ కొంటే ఓ రేజర్ ఫ్రీ సార్. మీరు గుండు కూడా ఏం లేదు మేడం. యాక్చువల్లీ ఐఎమ్ ఏగా ఫ్రమ్ డాగా కంపెనీ మేడం. మా కంపెనీ మీలాంటి అందమైన వాళ్ళ కోసం ఎన్నో ప్రోడక్ట్స్ పెట్టింది మేడం. ఎనీవే మేడం మీ పేరేంటో చెప్పలేదు. మంగారెడ్డి. మంగారెడ్డి గారు, క్యూట్ నేమ్ మేడం. మీరు మీరు ఏం చేస్తుంటారు? ఫ్యాషన్ డిజైనర్. అలా కనిపించట్లేదే. అదే కదా ఫ్యాషన్. సరేవయ్యా, ఎందుకు వచ్చో చెప్పు. కాదు, మీరు నవ్వుతుంటే పంటలోంచి గ్లేర్ పడుతుంది మేడం, అర్థం కావట్లేదు. అవునా? మీరు ఏ పేస్ట్ వాడతారు మేడం? రామ్దేవ్ బాబా గారి పేస్ట్ ఉంది కదా. ఆయన పేస్ట్ ఎందుకు వాడడం, మీరు కొనుక్కోవచ్చు కదా. అది కాదయ్యా, ఆయన ప్రోడక్ట్ వాడుతున్నా. ఓ అలా చెప్పారా మేడం? ఎనీవే ఇప్పుడు పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను మేడం. మీలాంటి వాళ్ళ గురించి మా కంపెనీ ఎన్నో ప్రోడక్ట్స్ పెట్టి ఈ రోజు మీరు షాప్కి రావట్లేదు మేడం. ఇంటింటికి మేమే సప్లై చేస్తాం మేడం. ఇప్పుడు జనరల్గా మీరు టీవీలో చూస్తుంటారు మేడం, మీ పేస్ట్ లో ఉప్పు ఉందా, మీ పేస్ట్ లో ఉప్పు ఉందా. వాళ్ళందరికంటే మేము ఒక అడుగు ముందుకేసి ఉప్పు, నూనె, కారం, పోపులు అన్ని అందరూ వేసాం మేడం. ఉదయాన్నే బ్రష్ చేసుకోవచ్చు, మధ్యాహ్నం వంట చేసుకోవచ్చు. బుర్ర వేడెక్కిపోతుంది. 2 రోజులు నా పెళ్ళి వెళ్ళను ముందు. వావ్, బుర్ర వేడెక్కిపోతుందా? సూపర్ మేడం. ఇప్పుడు జనరల్ గా బుర్ర వేడెక్కిపోతే అందరూ మాలిష్ లో చేయించుకుంటారు. మా కంపెనీకి మీరు ఫోన్ చేస్తే చాలు మేడం, ఇంటికి వచ్చి మేమే మాలిష్ చేసేస్తుంటాం మేడం. సూపర్ మేడం, మంచి ఆఫర్ ఉంది. రండి మేడం, కూర్చొని చెప్తాను. ఇప్పుడు కళ్ళు మూసుకోండి మేడం, ఇలా మాలిష్ చేస్తాను హాయిగా. ఎవరైనా చూస్తారేమో, తలుపేసి రమ్మంటారా మేడం? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే అది కాదు మేడం, యాక్చువల్ కస్టమర్స్ తో కాస్త ఫ్రెండ్లీగా. నువ్వు వెళ్ళవయ్యా బాబు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి మెనిక్యూర్ పెడిక్యూర్ చేయించుకోవాలి. మెనిక్యూర్ పెడిక్యూరా? ఆ మెనిక్యూర్ పెడిక్యూర్ అని మేము దగ్గర నుంచి చేసేస్తాం మేడం. ఇప్పుడు ఎలాగ బ్యూటీ పార్లర్ ఎంత ఇస్తుంటారు మేడం? 2000. చచ్చే మాకు అంత ఇవ్వాల్సి లేదు మేడం. అవునా? ఏమి ఇచ్చినా తీసేసుకుంటాం అనుకోండి. యాక్చువల్ గా అమ్మాయిల చేతులు చూస్తుంటే ఎందుకో నాకు అది. ఏంటయ్యా? అది కాదు మేడం, మెనిక్యూర్ చేయించుకోరు మీరు, రండి చెప్తాను. ఇప్పుడు మేడం మీరు బయట ఎంత ఇచ్చుకోండి, మాకు అంత ఇవ్వకలా. మేడం నాకు తెలుసు మీ మగబుద్ధి అంతా ఇంతే. మీరు మారు, మీరు మారు, మీరు మారు. మీరు సీరియల్స్ చూస్తారా మేడం? అవును, తెలిసిపోతుంది మేడం. ఇప్పుడు 2 రోజుల్లో పెళ్ళి అంటున్నారు కదా, మా కంపెనీ ఇంకో కొత్త ఆఫర్ కూడా పెట్టింది మేడం. ఇది ఏంటంటే పిల్లల్ని పెంచడం ఎలా. చాలా కాలేదు ఇంకా, పిల్లలు ఏంటి అప్పుడే. ఊరుకోండి మేడం, పెళ్లికి ముందు పుట్టారో పెళ్లి తర్వాత పుట్టారో పిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుంది. అసలు ఎవరా నువ్వు, ఎందుకు వచ్చావు నువ్వు? పోను ముందు బయటికి పో. మేడం 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 ప్లీజ్ ఒక్క నిమిషం మేడం. అంటే ఎవర్రా అని అడిగంటే మీరు నన్ను గుర్తుపట్టలేదా? లేదే. గుర్తుపట్టలేదా? లేదు. యాడ్ ఫిల్మ్ స్టార్ మేడం. ఏ యాడ్? ఏ యాడ్? మీరు ఏదైనా తినడానికి కూర్చుంటే చాలు నా యాడే వస్తుంది మేడం. ఇంకా గుర్తుపట్టలేదా? ఇప్పుడు చెప్తాను, మీరు అలా కూర్చోండి మేడం. మీరు టీవీ ఆన్ చేశారనుకోండి, తడా తడా మీ ఇంట్లో టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, అందులో క్రిములు ఉన్నాయా, పసుపచ్చగా ఉంటుందా తెల్లగా ఉంటుందా, క్రిములతో పోరాటానికి మీరు ఏమైనా మంచి టాయిలెట్ క్లీనర్స్ వాడుతున్నారా? వాడండి.
రోజా గారు యాక్చువల్లీ ఐఎమ్ ఏగా ఫ్రమ్ డేగా కంపెనీ. మీలాంటి అందమైన హీరోయిన్స్ కోసం మా కంపెనీ ఎన్నో ప్రోడక్ట్లు తయారు చేసింది మేడం. ఇప్పుడు మా కంపెనీ మీ స్మైల్ చాలా బాగుంటుంది రోజా గారు. వావ్, మీకు అదే ప్లస్. అందుకని మీలాంటి అందమైన హీరోయిన్స్ గురించి చీప్ స్టిక్స్ అని ఒక కొత్త లిప్స్టిక్ మేము కనిపెట్టాం. చీప్ స్టిక్స్ అది మీరు రాసుకుంటే ప్రత్యేకించి నవ్వక్కల్లా అలా నవ్వు పెర్మనెంట్ గా ఫిక్స్ అయితే అయిపోయింది. వద్దులేండి. సార్ నాగబాబు గారు సార్, ఇప్పుడు మీ డైలాగ్ డిక్షన్ చాలా బాగుంటుంది సార్. Thank you. మీ యాక్టింగ్ సూపర్ సార్. మీ గ్లామర్ సూపర్ సార్. కాకపోతే కొంచెం మీరు హైట్ పెరగాలి. హైట్ పెరగడానికి మా దగ్గర ఒక టానిక్ ఉంది సార్. అది మీరు వీలు చూసుకుని ఆర్డర్ చేస్తే మేమే ఇంటికి తెచ్చి ఇచ్చేస్తాం. ఇవి కాదు మేడం ఆ ప్రోడక్ట్స్. వస్తాం మేడం. థ్యాంక్ యూ. రోజా గారు ఏమంటారు? నిజంగా రాఘవ్ గారి ఎనర్జీ లెవెల్స్ నిజంగా జలసీగా ఉన్నాయి. మీరు తీసుకున్న ప్రొఫెషన్ బాగుంది. అండ్ ఈవిడ యాస్టీస్ లేడీ గెటప్ లో ఎక్సర్సైజ్ బాగా చేసింది. అసలు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి మసాజ్ చేస్తుంటే. నాగబాబు గారు మీరేమంటారు? రాఘవా, సార్ నీ కామెడీలో నాకు నచ్చేది ఏంటంటే వాయిస్తోనే నవ్వించగలరు. అలాగా నీకు వాయిస్ ప్లస్. వాడు ఎందుకు అనుకుంటాడో తెలియదు. అంటే వాడు కంపెనీ ఒక పక్కన పెడితే వాడు టీవీలో కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ టైంలో ఒకసారి, మధ్యాహ్నం భోజనంలో ఒకసారి, నిజంగా ఈవినింగ్ స్నాక్స్, నైట్ ఇదేంటే కరెక్ట్గా ఈ టైంలోనే వీడు వచ్చి హింస పెడతాడు అని బాగా గుర్తు చేసి దాన్ని బాగా పని చేసావు. అండ్ ముగ్గురు బాగా చేశారు అతను ఇద్దరు. రాఘవ అయితే ఇంకొంచెం పెప్ యాడ్ చేయాల్సింది రాఘవ. అంటే ఎక్కడో ఇంకొంచెం వర్క్ చేయాలేమో అనిపించింది, కానీ చాలా బాగా ఉన్నంత వరకు బాగుంది. ఇంకొంచెం చేస్తే రాఘవ నీ దగ్గర కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి. ఇక్కడ పోటీ అని పిలిస్తే హెవీగా డాన్స్ చేసుకుని వచ్చా. పోటీ అంటే సంబుజ్జీలతో ఉండాలి ఇలా కాదు. మీరు కొలై దగ్గర ఆడోళ్ళు కొట్టుకున్నట్టు ఉంటుంది చండాలంగా మీతో మాటలు. ఏంటి మీరు పొట్ట తగ్గడానికి ఈ మధ్య బ్రౌన్ రైస్ వాడుతున్నారంట కదా? అవును, బ్రౌన్ రైస్ వాడుతున్నా. బ్రెయిన్ కూడా వాడితే బాగుంటది అప్పుడప్పుడు. మీకు ఒక విషయం సీరియస్ గా మాట్లాడుకుందాం. మీకేమైనా సారీ, మీరు ఎంత సీరియస్ గానే నాకు సిల్లిగా అనిపిస్తుంది. నేను మాట్లాడలేను అలాగా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ రోజు మా టార్గెట్ ఒకటే. లాస్ట్ టైం డ్రా అయ్యింది, ఇప్పుడు అట్లా మేము విత్ డ్రా చేసుకుందాం అనుకుంటున్నాం. పాదపూజ చేసుకోండి. నీ పాదపూజ ఆపుతావా? నీ పాదపూజ చేసి 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 నా కాచు ఎలాగైపోయావు. ఎవరండి ఇది? ఎక్కడే? ఇక్కడ బ్లాక్ చీర కట్టుకొని కూర్చుంది. ఇక్కడ బ్లాక్ చీర ఎవరో నీకేం కనిపించిందా? లేదు, చూసావా? నీ భ్రమ, ఎవరో ఉన్నారు అనే ఫీలింగ్ లో బతుకుతున్నావు అంతే. ఏమే ఓ టీయు ఎవడాడు? ఎవరు లేరండి, మీరు మరీ ఆగు ఆగు రే. సెకండ్ స్టేజ్ ఆఫ్